సత్య హరిశ్చంద్ర శ్మశాన వాటిక దృశ్యం. స్వామియగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండమును నాకు ఇప్పించినాడు. ఆహా, సురాభాండమా, నీవు కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీఠికపై ఇట్లా ధిష్ఠించి ఉన్నావు. ఓ, అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయును ఆవరించి కన్నులున్న వారిని సైతము గ్రుడ్డివాండను చేయుచున్నది కదా. ఎవరచట నాకెదురుగా నిలుచునున్నవారు? ఏమది? అయ్యో, ఎంత పొరపడుతుంది! సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన శవమును ప్రాణిగా భావించితిని. అయ్యో, ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలిని కొలుపుచున్నది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహం బునన్ నా ఇల్లాలని నా కుమారుడనే ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టల కాలుచో ఇల్లాలు రాదు, పుత్రుడును తోడై రాడు. తప్పింపగల్ ఆ ఆ ఆ ఇది విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవే కానే ఈ శ్మశాన స్థలిల్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనా లేచిరాడు అకట ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో కన్నీడల్బడి కాగిపోయినవే నిక్కం విల్దు పాషాణముల్
ఈ శ్మశానమందెచ్చట చూసినను ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజల్యుల అధికార ముద్రికలు అంతరించే ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల జౌరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఎట్టి పేరెన్నికల్గల్ల చిత్రలేఖకుని కుంచెయు నశించే ఇది పిశాచులతోడ నిఠలేక్షణుడు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు హే భగవాన్, ఏమీ విచిత్రము! ఒకనాడు నాచే సకల భూమండలాన్ని పరిపాలింపజేసి నేడొక కాటి కాపరిగా మార్చావు. రారాజు నుండి భిక్షువు వరకు, మహావిజ్ఞాని నుండి అజ్ఞాని వరకు ఈ శ్మశాన రంగమే అంతిమ రంగం చేసి నీ సర్వ మానవ సమానత్వం నిరూపించుకున్నావు. ఏమి నీ లీల! వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి ఘోరే కడ పారవేయబడి ప్రేలికల పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిత్తుల కుమిలి కుమిలి ఆర్తి ఘటించిన ఏ పేదవానిదవునో గదా ఆ పేదవానికై ఒగువడొక్కడు దాచదు దాచనేరదు అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. విశ్వంభరా నటనంబుల్ కబళించి గర్భమున విన్యస్తంబుగా విల్చి ఉత్కటపు వెబ్బులితోడ మేకనొక ప్రక్కల్ చేర్చి హాయిగా జో 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 కొట్టి ఊరక కల్పించున భేద భావమున ధర్మం బిందు గారాడెడు. ఇట్టి శ్మశానములు కలిగినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇక త్వరపడి నా మంచి దగ్గరకు పోయేదను. అయ్యో, దారి బొత్తిగా నిర్ణయింపలేకపోతున్నాడు. ఈ చితిలోని కాష్టమును దీపముగా ఉపయోగించుకునేదను. ఆహా, చక్రవర్తులకు సేవకా జనంబు పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి ఈ నీచ స్థితికి ఈ కొరవియే మిక్కిలి ఉచితమైనది. చతురంభోది పరీత భూవలయ రక్ష దక్ష చామీకరాయత దండంబు ధరించు ఈ కరమే. ఆహా, ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్న
ఈ కొరవిదాల్చెన్ నవ్యమాణిక్య రాజిత నీరాజన కాంతికి బదులు వచ్చెల్ శోచనీయంబుగల్ అయ్యో, ఈ కొరవి అప్పుడే ఆరిపోయినది. నాకును నిద్రాహారములకును రుణము తీరి ఎంత కాలమైనది. సుగుణవతియు నా అర్ధాంగ లక్ష్మీనకు చంద్రమతిని కొడుకుతో సహా ఒక్కనికెప్పుడు తెగనమ్ముకుంటును. నాటి నుండియే నాకును నా సౌఖ్యంబులకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. ఆ ప్రాణము పోయినా ఈ దుఃఖములన్నీ ఎవరు అనుభవించువారు? దైవోపహతుండనై నేనిప్పుడు ఎన్ని విధముల బాధింపబడుచున్నాను. అకట ఒకని పంచదాసి అయి ఇట్లల్లాడు ఇల్లాలి పాట్లకునే కుందుదునా సువర్ణమయ కేళోలా కేళికింబాసి పొట్టకు నైరాసి తపిల్చు నా కొడుకు జాడంగాచి దుఃఖితున్నా. ఇక ఈ నీచపు కాడిక మరిని నాకై నేను సోకితున్నా. నాకై నేను సోకితున్నా. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్టున్నది. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించేవారు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరలా ఈ కష్టములకు తావెక్కడ దొరుకునో? రాజ్య వియోగంబునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖంబులెన్ని సంభవించనను గణింపను. కటకతి నీచంబకు ఈ చండాల దాస్యములకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాదిగా నన్నే పరమ దైవంబుగా భావించచ్చు నా మూలమున తనకింతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటే గాక తన్నొక్కనికి తెగనమ్ముకునుట నీచంబరినే సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టకై నడుచు నీచ కృత్యములు సగౌరవములే అగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షం కాపాడిన నా అర్ధాంగ లక్ష్మణకు చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనేకతి భరింతును. అయ్యో సాధ్వీమణి అసూర్యం పశ్య, నీ రాణిమాస సౌఖ్యం వేమయ్యను. నీ పతి బ్రతికి ఉండగానే నీవు అనాథవై ఒక్కని దయకు పాత్రాలు కావలసి వచ్చే కదా. కుమారా లోహిత, మరల నిన్నెప్పుడు చూడగలుగుదును తండ్రి? దాసదాస జనంబుల అడుగొట్టు పెట్టనీయక మిగులు గారాభంగా పెంచిన నిన్ను మరొక్కరికి దాస్యంబునకు ఒప్పగించితిని కదా. ఆనాడు నా భార్యాపుత్రుల కాలకోసకునికి విక్రయించినప్పుడు దాసి కదలవేమి అని ఆ పారుడు తన తల్లిని అడలించినాడని, ఓరి మా అమ్మను ఎసరికి గురిపోయేదవురా అని తనపై అదిలినాడని ఆ కాలకౌశకుడు నిర్దయుడై కుడువల్ కూటికి లేకపోయినను నీకు రాజసంబెంత హెచ్చెడురా. ఛీ తలకెక్కనే పొగరు దాసీ పుత్రయటంచు పడద్రోయన్ కొడుకట్టెనా వదనంబునన్ కన్నీళ్లతో చూచే కడుపు రంపపు కోత కోయున్నది ఏ గాయంబు కాకుండగా
ఇట్టి దురవస్థ నుండి నా సతీ సుతులను తప్పించలేకపోయితిని కదా. చిచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీ జన్మ నిజముగా నిరర్థకమైనది. నీవు బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్య దుఃఖంబును, నీకు ఈ కాటికాపరి ఉద్యోగము అవశ్యానుభోక్తంబులే కదా. మందభాగ్యుడనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో. శాంతి శాంతి కాక ఇంకేమున్నది? ఇంకేమున్నది? ఎక్కడ నుండియో దీనారంభు శ్రవణ గోచరం బొగుచున్నది, పోయి చూచెది కాక.